చేరుకున్న కవిత తను రాసిన లేఖ గురించి అయితే ప్రస్తావించారు. ఆ లేఖ గురించి కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ మా దేవుడు అంటూ కూడా ప్రస్తావించుకొచ్చారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి అంటూ కూడా ప్రస్తావించారు. ఏంటి డీటెయిల్స్? ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ మంచివాడే, కేసీఆర్ చుట్టే కొంతమంది దయ్యాలు ఉన్నారని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. నిన్నటి వరకు కూడా కవిత రాసిన లేఖ బహిర్గతమైన తర్వాత అసలు ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రాశారు, కవితనే రాసిందా లేకపోతే ఇంకెవరైనా రాశారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కానీ కవిత అమెరికా పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. మీడియాతో మాట్లాడింది, చాలా క్లారిటీ ఇచ్చింది. లేఖ రాసింది నేనే. మే 2వ తారీఖు రోజు నేను లేఖ రాశాను. పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం సిచ్యువేషన్ బట్టి చూస్తే, సో అందుకు నేను లేఖ రాశాను, కొన్ని సూచనలు చేశాను, మార్చుకోవాలని చెప్పాను. కానీ ఆ లేఖ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది, దీన్ని బట్టి చూస్తే పార్టీలో కొందరు కోవట్లు ఉన్నారు అనేది స్పష్టంగా ఆమె చెప్పింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా కేసీఆర్ చుట్టూ ఉన్నవారు కొందరు కావాలనే తను రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖను బహిర్గతం చేశారనేది కూడా ఆమె చెప్తూ వస్తుంది. లేఖ రాసిన మాట వాస్తవమే అని కూడా ఆమె చెప్పింది. దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా పార్టీలో కొంత మార్పులు చేర్పులు జరగాల్సిందే అనేది ఆమె వాదన. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయం కాదు, అసలు ఆ పార్టీలు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా సరిపోవు, సరితూలవు కూడా అని చెప్పేసి కూడా అని చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దేవుడు లాంటి వాడు, కావాలంటే కొందరు కావాలనే కేసీఆర్ చుట్టూ కొందరు దయ్యాలుగా తయారయ్యారు, వారి వల్లనే పార్టీకి కొంత నష్టం కలుగుతుందని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. సో ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలోనే ఉంటానని కూడా ఆమె చాలా క్లారిటీ ఇచ్చారు. సో రానున్న రోజులలో బీజేపీ కాంగ్రెస్ని ఓడించి తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరబోతుందనేది కూడా ఆమె ఒక సంకేతంగా చెప్పారు. కాకపోతే పార్టీలో సమూల మార్పులు జరగాలనేది ఆమె వాదనని కూడా చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఏదైతే ఉందో, పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్ జిల్లా వేదికగా ఎలకతుర్తిలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సో ప్రజలందరూ కూడా, 2 రాష్ట్రాల ప్రజలందరూ కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఏం సందేశం ఇవ్వబోతున్నారు ఆ సభ నుంచి అనేది చాలామంది ఆశ్చర్యకరంగా చూశారు. కానీ ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నారు. కానీ మాట్లాడిన స్పీచ్ ఏదైతే ఉందో అది పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు. కొన్ని అంశాలు మాట్లాడితే చాలా బాగుండేది, వక్ బిల్కు సంబంధించినటువంటి అంశం మాట్లాడితే బాగుండేది, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం మాట్లాడితే బాగుండేది, దాంతోపాటుగా బీసీలకు ఇవ్వాల్సినటువంటి 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి మాట్లాడితే బాగుండేది. దీంతో పాటుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అది కూడా మాట్లాడితే బాగుండేది, తెలంగాణ గీతాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అది కూడా మాట్లాడితే బాగుండేది అనేది కూడా ఆమె సూచన చేశారు. దాని తర్వాత పార్టీలో కొందరు కావాలని కొందరు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, సో వారందరూ కూడా ఇప్పటికీ కూడా యాక్టివ్గా లేరు. సో ఇప్పటికి కొంతమంది పార్టీలో కొంతమంది వాళ్ళు నమ్ముకొని ఇంకా ఉన్నారు, వారు అయోమయంలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, అసలు వారికి టికెట్లు వస్తాయా రావా తెలియనటువంటి గందరగోళ పరిస్థితి పార్టీలో నెలకొంది. కాబట్టి సో దీనిపైన రానున్న రోజులలో ఒక ప్లీనరీ ఏర్పాటు చేయాలి, ఆ ప్లీనరీలో ఖచ్చితంగా పార్టీలో సమూల మార్పులు చేయాలి అని చెప్పేసి కూడా ఆమె ఆ లేఖలో పేర్కొన్నట్టు తానే రాసినట్టుగా కూడా స్పష్టం చేసింది కవిత. సో దీన్ని బట్టి చూడొచ్చు, ఖచ్చితంగా ఇక ఈ యొక్క కవిత చేసిన వ్యాఖ్యలు, అంటే లేఖ రాసింది ఎవరనేది ఇప్పటిదాకా కొంత అనుమానం ఉన్నది, కానీ లేఖ విషయంలో చాలా క్లారిటీ ఇచ్చింది కవిత, నేనే రాసిన అని చెప్పేసి చెప్పింది. సో ఇక అందులో డౌట్ ఇక ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇక ఆమె చేసిన సూచనలు ఏవైతే ఉన్నాయో అవి చూడాలి, మరి పార్టీలో ఎటువంటి మార్పులు రాబోతాయి. కవిత కొన్ని సూచనలు చేసింది, అటు పార్టీకి చేసింది, కేసీఆర్కు చేసింది. మరి కేసీఆర్ అమ్మటున్నటువంటి దయ్యాలు ఎవరు? ఇప్పుడు ప్రశ్న, కేసీఆర్ అమ్మటున్నటువంటి దయ్యాలు ఎవరు అంటే వారి వల్లనే పార్టీకి నష్టం జరుగుతుందా, వారి వల్లనే లేక బయటకు బహిర్గతమైందా, వారి వల్లనే చాలా వరకు కొంతమంది కలవలేకపోతున్నారా, కొంతమంది కోవట్లు కేసీఆర్ చుట్టూ తయారయ్యారా, ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఎవరు ఉంటున్నారు కేసీఆర్ ఏమిటి, ఎవరు తిరుగుతున్నారు కేసీఆర్ ఏమిటి, ఫామ్ హౌస్ అంటే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఎవరెవరు ఉంటున్నారు ఏంటి అనేది ఇప్పుడు మరి పార్టీలో సమూల మార్పులు ఏమైనా వస్తాయా రావా అనేది కూడా మనకి ఇప్పుడు తెలియాల్సి ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇక రానున్న రోజులలో ఎవరైతే కేసీఆర్ చుట్టూ కొంతమంది కోవట్లు ఉన్నారో వారందరినీ పక్కకు పెట్టాల్సిందే అనేది కూడా ఆమె ప్రధాన డిమాండ్ అని కూడా మనం చెప్పవచ్చు. దాని తర్వాత పార్టీలో సమూల మార్పులు చేయాలనేది కూడా ప్రధాన డిమాండ్ అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. కవిత మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మనం చెప్పవచ్చు ఏంటంటే, ఖచ్చితంగా కేసీఆర్ చుట్టూ కొంతమంది దయ్యాలు ఉన్నారు కాబట్టి వారిని ఖచ్చితంగా ఇమీడియట్లీ అక్కడి నుంచి మార్చాల్సిందే. దాని తర్వాత పార్టీలో సమూల మార్పులు తీసుకురావాల్సిందే. సో కొందరిని మాత్రమే కేసీఆర్ కలుస్తున్నారు అంటే కారణం ఏంటి, వారు కేసీఆర్ చుట్టూ కోవట్లు ఎవరైతే ఉన్నారో
వారు కొందరిని మాత్రమే కేసీఆర్ని కల్పిస్తున్నారు, మిగిలిన వారు కేసీఆర్ని కలవలేకపోతున్నారు, చాలా మంది బాధపడుతున్నారు, ఆ విషయం నా దృష్టికి వచ్చిందనేది కూడా చెప్పింది. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నామే, ఏమని ఖచ్చితంగా కేసీఆర్ చుట్టూ కోవట్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పక్కకి వెళ్ళిపోతే కేసీఆర్ అందరినీ కలిసే అవకాశం ఉంటుంది, కలవాలి కూడా. కరోనా రోజులలో బీఆర్ఎస్ పార్టీదే ఫ్యూచర్ అని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఏదేమైనా సరే చక్రి, వాస్తవంగా నిన్నటి నుంచి కూడా ఒక లేఖకు సంబంధించి కవిత రాసినటువంటి 6 పేజీల లేఖ ఏదైతే ఉందో పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ తర్వాత ఆమె రాసిన లేఖ ఏదైతే ఉందో ఆమె రాసింది 2వ తారీఖు, కానీ నిన్న బయటపడింది. దాదాపు ఇన్ని రోజులు కూడా బయటకు రాలేదు, కానీ ఎందుకు బయటకు వచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్న. సో అదే ఆమె కూడా అదే చెప్తుంది, నేను రాసినటువంటి లేఖ వాస్తవమే, కానీ ఆ లేఖ ఎందుకు బయటకు వచ్చింది, ఎందుకు మీడియాలో ప్రచురితమైందనేది కూడా ఆమె మాట్లాడుతూ వస్తుంది. కాబట్టి సో చూడాలి మరి కవిత చేసినటువంటి సూచనలు ఏదైతే ఉన్నాయో, సలహాలు ఏదైతే ఉన్నాయో, మరి అవి పార్టీ నుంచి స్పందన ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అని మాట్లాడాలి, లేదంటే పార్టీలో చాలా కీలకంగా ఉన్నవారని మాట్లాడితే కానీ మనకి కవిత చేసినటువంటి సలహాలు సూచనలకు సంబంధించి మనం పార్టీ నుంచి క్లారిటీ వస్తే కానీ మనం చెప్పలేము చక్రి. సైదులో చూడొచ్చు, ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ కానీ బీఆర్ఎస్ జెండాలు కావచ్చు, కేసీఆర్ ఫోటోలు కానీ, కేటీఆర్ ఫొటోస్ కానీ ఎక్కడ కనిపించలేదు. కేవలం జాగృతి, తెలంగాణ జాగృతి కార్యకర్తలతో నిండిపోయింది. అక్కడ ఓన్లీ కవిత బ్యానర్లు మాత్రమే, ఫొటోస్ మాత్రమే కనిపించాయి. అంటే ఎలా చూసుకోవచ్చు, దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? చక్రి, వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ జెండాలు అయితే మనకి శంషాబాద్ విమానాశ్రయంలో ఎక్కడ కనిపించలేదు, బీఆర్ఎస్ నాయకులు ఎవరు కనపడలేదు. ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గ్రామ, మండల, జిల్లా నియోజకవర్గ నాయకులు ఎవ్వరు కూడా ఇక్కడ కనపడలేదు. కనపడ్డదల్లా జాగృతి మహిళా నాయకులు కనిపెట్టారు, బీసీ సంఘాల నాయకులు కనిపించారు, ఇక కవితకు ఉన్నటువంటి కొంతమంది అభిమానులు మాత్రమే కనిపించారు. కవిత కటౌట్స్ పట్టుకున్నారు. బీసీ సంఘాల నాయకులేమో సామాజిక తెలంగాణ లక్ష్యమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కవితకు స్వాగతం సుస్వాగతం అంటూ బీసీ సంఘాల నాయకులు స్వాగతం పలుకుంటూ ప్లకార్డ్స్ పట్టుకున్నారు. ఇక జాగృతి నాయకులు మాత్రం జాగృతి ఫ్లెక్సీలు పెట్టుకొని స్వాగతం చెప్పారు. కాకపోతే జాగృతి దాంట్లో కవితతో పాటుగా లెఫ్ట్ సైడ్లో పైన కేసీఆర్ ఫోటో ఉన్నది. సో ఎక్కడ కూడా గులాబీ జెండా కనపడలేదు. కాకపోతే కొంత ఇక్కడ కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అంటే ఏంటి అంటే, మనకు వాస్తవంగా చెప్పాలంటే కవిత మొదటి నుంచి కూడా జాగృతిలో చాలా కీలకంగా పనిచేస్తుంది. ఈ మధ్య చూసాం మనం, యాక్చువల్గా కొన్ని కమిటీలు గతంలో రద్దు చేసింది పార్టీ ఓటమి తర్వాత, నూతన కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ పోతుంది. ఇప్పటికే ఇటు బీసీలకు సంబంధించినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కానీ, దాని తర్వాత ఇక అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె అనేక కార్యక్రమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ వస్తుంది. ఇప్పటివరకు 48 నియోజకవర్గాలు ఆమె తిరిగింది. పార్టీ ఓటమి తర్వాత, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 ఏళ్ళు కావస్తుంది. సో ఇప్పటివరకు ఆమె చేసినటువంటి కార్యక్రమాలు మాత్రం ఇవి. కాకపోతే ఆమె జాగృతికి సంబంధించినటువంటి అంశం మీదనే ఆమె వెళ్తుంది. సో పార్టీలో ఉన్నప్పటికీ కూడా జాగృతిని మరోసారి బలోపేతం చేసేందుకు ఆమె ముందుకెళ్తుంది. దానిలో భాగంగా మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఎవరు కూడా పార్టీ వాళ్ళు అయితే కనిపించలేదు, ఓన్లీ జాగృతి వాళ్ళే కనిపించారు, బీసీ సంఘాల నాయకులు మాత్రమే కనిపించారు, కవితకు సంబంధించినటువంటి అభిమానులు మాత్రమే ఇక్కడ కనిపించారు. మరి పెద్ద ఎత్తున వచ్చారు. అనేక సార్లు ఆమె విదేశీ పర్యటనకి వెళ్ళింది. ఆమె వచ్చినప్పుడు స్వాగతం పలికారు, కానీ ఇంత పెద్ద మొత్తంలో రాలేదు. అంటే గతంలో మరి పార్టీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు రాలేదు. సరే ఇప్పుడు కూడా రాకపోయేసరికి ఇక్కడ కూడా కొందరు మెదల్లో ఒక ప్రశ్న తలెత్తుతుంది. అంటే ఎందుకు పార్టీ నాయకులు ఇక్కడ కనపడలేదు, గులాబీ జెండా ఎందుకు ఇక్కడ కనపడలేదని కూడా తెలుస్తుంది. కాబట్టి సో కవిత చేసినటువంటి, అంటే ఫస్ట్ ఆమె రాసినటువంటి లేఖ కానీ, ఇప్పుడు మీడియాతో మాట్లాడిన అంశాలు కానీ, వీటన్నిటికి సంబంధించి పార్టీ నుంచి ఎవరైనా మాట్లాడితేనే మనకి క్లారిటీ వస్తుంది. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ మాట్లాడతారా, సీనియర్ నాయకుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు మాట్లాడతారా, లేదంటే గులాబీ దళపతి కేసీఆర్ మాట్లాడతారా, కవిత చేసిన సూచనలకు సంబంధించి అనేది కూడా ఎవరైనా ఒకరు మాట్లాడితే క్లారిటీ వస్తుంది. కాకపోతే ఆమె విదేశీ పర్యటన ముగించుకొని తన భర్త అనిల్తో పాటుగా 2 కుమారులతో కలిసి ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చి నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. సో కాకపోతే ఇక్కడ ఎక్కడ కూడా గులాబీ జెండా కానీ, అదేవిధంగా గులాబీకి సంబంధించిన నాయకులు కానీ ఎవరు కూడా ఇక్కడ కనిపించలేదు. చక్రి, సైదులు చూసుకోవచ్చు, చెప్పకనే చెప్పుకుంటూ కవిత లేటర్ని లీక్ చేసింది బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులే అనుకుంటా చెప్పుకొచ్చింది. అంటే ఎవరిని ఉద్దేశించింది అనుకోవచ్చు. చక్రి, వాస్తవంగా ఆమె లేఖ రాసిందంటే మరి ఆ లేఖ నేరుగా కేసీఆర్కి ఇచ్చిందా, లేకపోతే మధ్యవర్తిగా ఎవరైనా ఉన్నారా, ఆ వ్యక్తి కేసీఆర్కి ఆ లేఖను అందించారా అనేది ఇక్కడ ప్రశ్న. వాస్తవంగా చెప్పాలంటే మరి ఆ విషయం కవిత మాట్లాడలేదు. రాసిన అన్న మాట మాత్రం ఒప్పుకుంది, లేఖ రాసిన మాట వాస్తవమే, కానీ ఆ లేఖ ఎందుకు బయటకు వచ్చింది అనేది ఇక్కడ నా ప్రశ్న అనేది ఆమె చెప్తూ వస్తుంది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు, ఆ లేఖ ఒకవేళ కేసీఆర్కి ఖచ్చితంగా చేరుంటుంది, చదివి ఉంటాడు. ఎందుకంటే ఆ లేఖ రాసింది ఈ నెల 2వ తారీఖు రోజు. సో మరి ఇప్పుడు నిన్న బయటపడిన ఆ లేఖ అంటే ఇన్ని రోజుల తర్వాత ఎందుకు బయటకు వచ్చింది అనేది కూడా ఇప్పుడు ప్రశ్న. మరి ఎవరైనా మధ్యవర్తిగా ఉన్నవారు స్వయంగా ఆ లేఖ రాసినటువంటి కవిత నేరుగా కేసీఆర్ గారికి ఇచ్చిందా,
లేకపోతే మధ్యవర్తిగా ఎవరికైనా ఇచ్చిందా, అంటే వారు ఏమన్నా దీన్ని బహిర్గతం చేశారా, ఆల్రెడీ ప్రింట్అవుట్ తీసుకొని లేకపోతే దాన్ని ఫోటోలు తీసుకొని ఒక PDF ఫైల్ లాంటివి తయారు చేసి దాన్ని ఆయన దగ్గర పెట్టుకొని ఏమైనా చేశారా అనేది కూడా క్లారిటీ రావాల్సింది. సో ఒకవేళ ఎందుకంటే ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి మాత్రమే ఒకవేళ ఆమె రాసినటువంటి లేఖని స్వయంగా కేసీఆర్కి అందించాలని చెప్పేసి కూడా చెప్తుంది. అంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని అంత ఈజీగా నమ్మి ఆ లేఖని ఇవ్వరు, ఎందుకంటే స్వయంగా కేసీఆర్ గారికే రాసింది కాబట్టి. సో ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా తెలియాల్సింది. లేకపోతే ఒకవేళ కేసీఆర్కి ఒకవేళ నేరుగా కవితని ఇస్తే మరి కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి వారు ఎవరు బయటకు దీన్ని లీక్ చేశారనేది కూడా మనకు తెలియాల్సింది. మరి ఎందుకంటే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ దగ్గర ఎవరు ఉంటున్నారు ఏంటి అనేది కూడా మరి మనకు తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఉంటున్నారు అనేది పేర్లు చెప్పలేదు, కానీ దయ్యాలు మాత్రం కొంతమంది దయ్యాల్లాగా ఉంటున్నారనేది చెప్తుంది. మరి ఇక ఎంతమంది దయ్యాలు ఏంటి అనేది కూడా మనకి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కవిత కూడా అది దానిపైన క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మరి కొన్ని రోజులు ఆమె మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కేసీఆర్ మంచివాడే, కేసీఆర్ చుట్టూ కొందరు దయ్యాలు ఉన్నారని చెప్పేసి ఆమె మాట్లాడినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో ఆ మాటలు ఖచ్చితంగా జవాబు కూడా మరోసారి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎవరెవరు ఉన్నారు, మరి దయ్యాలంటే ఎవరు ఉంటారు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా ఏదేమైనా సరే ఆమె రాసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ బయటికి రావడం వల్ల కూడా మొత్తం బహిర్గతమైన తర్వాత పార్టీలో అంతర్గతంగా కొన్ని విభేదాలు ఉన్నాయి పార్టీలో అని చెప్పేసి కూడా పార్టీకి చెడ్డ పేరు వస్తుందనేది కూడా చర్చ జరిగింది నిన్నటి వరకు కూడా. దీనిపైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈరోజు ఎక్కడ మాట్లాడలేదు ఈ లేఖ సంబంధించి. కాబట్టి సో ఖచ్చితంగా ఆ లేఖ రాసిన మాట వాస్తవేనా తన ఒప్పుకుంది కాబట్టి మరి అది ఏ విధంగా బయటకు వచ్చింది, ఎవరు దీన్ని బయటకు పంపించారు అనేది కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలిసే అవకాశం కూడా ఉంటుంది. సో కవిత కూడా ఇప్పుడు ఆమె విదేశ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చింది కాబట్టి సో ఆమె రేపటి నుంచి అదే పనిలో కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆమె రాసింది మే 2వ తారీఖు కాబట్టి సో ఆ 2వ తారీఖు నేరుగా వెళ్ళి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి కేసీఆర్ గారికి ఇచ్చిందా, లేకపోతే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా మధ్యవర్తి ఎవరైనా ఉన్నారా, ఆ వ్యక్తి ఏమైనా లీక్ చేశారా ఏంటి అనేది ఆమెకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ గారికి నేరుగా ఇస్తే ఆ లేఖ బయటకైతే రాదు, ఎందుకంటే ఆమె చేసిన సలహాలు సూచనలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఆయన తీసుకుంటారు. కానీ ఆయన అయితే మరి బయటకైతే ఎవరు, ఎందుకంటే ఆయన ఒక పార్టీకి ఒక అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు చేస్తారు ఆ పని అయితే చేయరు కాబట్టి. సో మరి మధ్యవర్తులుగా ఉన్నటువంటి వారు ఎవరు, ఎందుకు దీన్ని బయటికి పంపించారనేది కూడా త్వరలోనే కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదే పనిలో కూడా కవిత ఉండే అవకాశం ఉంది. ఆమె ఈ రోజు నుంచి ఖచ్చితంగా తను రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో అది ఎందుకు బయటకు వచ్చింది, అది ఎవరు చేశారనే దానిపైన కూడా ఖచ్చితంగా ఆమె అదే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి సో ఏమైనా సరే ఆమె రాసినటువంటి 6 పేజీల లేఖ ఏదైతే ఉందో ఆ లేఖలో అనేక సలహాలు సూచనలు చేశారు. అనేక అంశాలు పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ రోజు ఏప్రిల్ 27వ తారీఖు రోజు ఎలకతుర్తి వేదికగా అనేక అంశాలు మాట్లాడితే చాలా బాగుండు, కేసీఆర్ ఏం మాట్లాడతారని 2 రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కేసీఆర్ మాట్లాడేందుకు, ఎందుకంటే ఆయన దాదాపుగా గంట పాటు మాట్లాడారు. 25 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఎవరూ మాట్లాడలేదు, మాట్లాడిస్తే బాగుండు అనేది ఆమె చెప్పింది. ఎందుకంటే ఉద్యమం సమయంలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పటికి కూడా స్టేజ్ పైన ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడిస్తే బాగుండు అని ఆమె సూచన చేసింది. కానీ కేసీఆర్ మాట్లాడిన స్పీచ్ ఏదైతే ఉందో ఆమె ఆ స్పీచ్ బాగలేదని ఎక్కడ చెప్పలేనప్పటికీ కూడా చెప్పలేదు. కాకపోతే ఇలా కొన్ని అంశాలు మాట్లాడితే బాగుండు అనేది కూడా ఆమె కొన్ని సలహాలు సూచనలతో పాటుగా పార్టీలో కొన్ని ఏం జరుగుతుంది అనేది కూడా ఆమె తెలియపరిచింది. కాబట్టి సో ఆ లేఖ మరి ఇప్పుడు ఎట్లా బయటకు వచ్చింది ఏంటి అనేది కూడా దీనిపైన ఇప్పుడు మనకి కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సో ఆమె కూడా అదే పనిలో ఉండొచ్చు. ఈ లేఖ ఎందుకు బయటకు వచ్చింది ఏంటనేది కూడా ఆమె కూడా తెలుసుకునేందుకు కూడా కొంత ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. చక్రి సైదులు చూడొచ్చు, ఇప్పటి వరకు ఆమె మీడియా సమావేశంలో మాట్లాడిన మాటల్లో కేవలం వాళ్ళ కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ మా దేవుడు అంటూ కూడా చెప్పుకొచ్చింది. కానీ ఇటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు వాళ్ళ పేర్లు మాత్రం చెప్పలేదు. ఇంకోటి అనుమానం ఉత్పన్నం అవుతున్నాయి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ లేఖ వెనుక ఉన్నారనే అనుమానాలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. ఏమంటారు? చక్రి వాస్తవంగా ఇప్పుడు లేఖ రాసింది తనే అన్నప్పుడు అది దీని వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అనేది చర్చ జరిగినప్పటికి కూడా ఎందుకు ఉంటారనేది కూడా ఇప్పుడు మనం అనుకోవచ్చు. ఎందుకంటే లేఖ అసలు నేను రాలేదంటే అది ఎవరో ఒకవేళ ఈ విధంగా రాసి బహిర్గతం చేశారనేది కూడా మనం అనుకోవచ్చు. దాని వెనక కొంతమంది ఉండొచ్చు అనేది అనుమానాలు మనం చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఏంటి, లేఖ తనే రాసిన అని చెప్పింది కాబట్టి సో మరి ఆ లేఖ మరి బయటకు వచ్చినప్పుడు మరి నేరుగా మీడియా వాళ్ళకి వెళ్ళిందా, లేకపోతే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, ముఖ్య నాయకుల దగ్గరికి వెళ్ళిందా, వారే మీడియాకు అందించారా అనేది కూడా ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. సో ఇప్పుడు ఆమె కూడా ఇదే అనుమానాన్ని కొంత లేవనెత్తుతుంది. అంటే ఏంటి, తను రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో అది ఒకవేళ కేసీఆర్ గారి దగ్గర చేరిన తర్వాత, కేసీఆర్ గారు చూసిన తర్వాత అది తిరిగి మళ్ళా ఎలా వచ్చింది, ఎలా బహిర్గతమైనది కాబట్టి మరి ఒకవేళ అక్కడి నుంచి అంటే కొందరు దయ్యాలు లాగా కేసీఆర్ ఏమంటే ఉన్నారు అని ఆమె చెబుతుంది కాబట్టి వారేమన్నా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏమైనా ఇచ్చారా, లేదంటే వారే మరి నేరుగా మీడియాకి ఇచ్చారా,
అనేది కూడా మనకి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆమె కూడా ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఆమె కూడా ఇదే ప్రయత్నం చేయొచ్చు. అంటే ఏంటి, తను రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖని కొంతమంది మధ్యవర్తిగా ఉండి దయ్యాల్లాగా ఎవరైతే కేసీఆర్ చుట్టూ ఉన్నారో వారు నేరుగా మీడియా వాళ్ళకి అందించారా, లేదంటే కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందించి పార్టీలో చెడ్డ పేరు తెచ్చే విధంగా, పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించారా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. సో దీనిపైన మనం అయితే వాస్తవంగా తను రాయలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఇది కొందరు రాసి ఈ విధంగా బహిర్గతం చేసినారని కూడా చెప్పవచ్చు. కానీ తనే రాసిన అంటుంది కాబట్టి సో ఈ రెండు అనుమానాలు ఇంతకుముందు మనం చెప్పిన అనుమానాలు అవుతున్నాయో అవి ఈ విషయంలో కూడా ఆమె తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో రానున్న రోజుల్లో దీనిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చక్రి సైదులు మరో సందేహం కూడా ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా చూసుకుంటే, కవిత మాట్లాడిన మాటలు కూడా చూసుకుంటే మరో షర్మిల కాబోతుందనే అంశం కూడా సందేహం అయితే లేవనెత్తుతుంది. అవునా? చక్రి వాస్తవంగా చెప్పాలంటే నిన్నటి నుంచి కూడా ఇదే స్పెక్యులేషన్స్ ఎక్కువగా జరిగాయి. అంటే ఏంటి, మరో షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కాబోతుందా కవిత అనేది కూడా జరిగింది. సో చూడాలి మరి. ఇక ప్రస్తుతం అయితే తను ఎటువంటి పార్టీలోకి పార్టీ పెట్టడం కానీ పార్టీలోకి వెళ్ళడం కానీ ఎక్కడ కూడా ఆమె చెప్పలేదు కాబట్టి సో ఖచ్చితంగా కేసీఆర్ గారు అంటే ఉంటానంటుంది కాబట్టి సో చూడాలి మరి. ఇప్పుడు ఒకవేళ ఈ లేఖకు సంబంధించి పార్టీ నుంచి క్లారిటీ రాకపోతే, అంటే తను రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో పార్టీకి కేసీఆర్ గారికి సూచనలు చేసిందో సో ఆ లేఖకు సంబంధించి ఎట్లా బహిర్గతమైంది అనేది కాక క్లారిటీ రాకపోతే దాని తర్వాత కవిత నిర్ణయం మాత్రం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఖచ్చితంగా మనకి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో చూడాలి మరి. ఆమె ఒకవేళ ఈ విషయం బయటికి రాకపోతే ఆమె ఎంత ప్రయత్నం చేసినా కూడా బయటికి తెలియకపోతే మాత్రం మరి ఏ విధంగా బయటకు వచ్చింది అనేది ఆమె ఖచ్చితంగా ఆమె ఉంటుంది. మరి ఆ పార్టీలో లేఖకు సంబంధించి నేను కేసీఆర్ గారికి రాసినప్పుడు ఆ లేఖ మరి బయటికి ఎలా వచ్చిందనేది ఆమె ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ తెలియకపోతే మాత్రం ఆమె నిర్ణయం మరి ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకి త్వరలోనే ఆమె కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుంది. కాకపోతే మరో షర్మిల అవుతుందా ఏంటి తెలంగాణ రాష్ట్రంలో కవిత అనేది కూడా మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడైతే ఈ లేఖ బహిర్గతమైందో ఈ బీఆర్ఎస్ పార్టీలో ఇటు మరో షర్మిల కవిత కాబోతుందా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఎటువంటి ఆమె సంకేతాలు ఇవ్వలేదు. అంటే పార్టీ మార్పుకు సంబంధించి కానీ పార్టీ పెట్టేందుకు కానీ సంకేతాలు ఎక్కడ ఇవ్వలేదు. కాకపోతే ఆమె మాత్రం ఒకటి తీవ్ర ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. తను రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ కేసీఆర్ గారి దగ్గర చేరిన తర్వాత ఆ లేఖ మళ్ళీ ఎలా బహిర్గతమైందనేది ఆమె తీవ్ర ప్రయత్నం చేస్తుంది. దానికి సమాధానం దొరికేంత వరకు కూడా ఆమె ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ దొరకకపోతే ఆమె నిర్ణయం ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుందనేది కూడా మనకి అంటే ఆమె నిర్ణయం ఏదో ఒకటి అయితే తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ సైదులు, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అధినేతకు రాసిన లేఖపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్కు లేఖ రాసింది నిజమేనన్నారు. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ ఆమె హాట్ కామెంట్ చేశారు. 2 వారాల క్రితం లేఖ రాశానని స్పష్టం చేశారు కవిత. తన అభిప్రాయాలను లేఖ ద్వారా వెల్లడించినట్లు తెలిపారు. అయితే తాను రాసిన లేఖ లీక్ కావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి లేఖలు రాస్తాను, కానీ ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చాయంటూ ప్రశ్నించారు కవిత. పార్టీలో కోవటుల వల్లే లేఖ బయటకు వచ్చిందన్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉండేటప్పుడు రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమో అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోవట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటువంటి నా భావన.
బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు కూడబెట్టింది ఏమీ లేదు. రెండు పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ రెండు పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు